ఏపీలో ఎన్నికల గడువు దగ్గర పడుతుంది. పార్టీల ప్రచారాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి టీడీపీ తెలుగు యువత అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ప్రస్తుత రాజకీయాలు ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయి ప్రొద్దుటూరులో? పొద్దుటూరు రాజకీయాల గురించి మాట్లాడాలి. ఈరోజు ఎన్నికల సమయం కాబట్టి రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. ముఖ్యంగా కడప జిల్లా అంటేకిన వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా అంటే ఆ విధంగా మలుచుకోవడము, అందులో మా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కడప జిల్లా వ్యక్తి అని ఆదరించడము, 10 సారి వాళ్ళకి మెజార్టీ ఇవ్వడము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ అందరికీ కనపడిన వాళ్ళందరికీ బుగ్గలు నిమురుతూ తల మీద ముద్దులు పెడుతూ నాకు ఒకసారి అవకాశం ఏంటని 2014 ముందు నుంచి తిరుగుతూనే కానీ 2014లో ఆయన నమ్మలేదు ప్రజలు. కడప జిల్లా ప్రజలైతేమి రాష్ట్ర ప్రజలైతేనే ఎవరు నమ్మలేదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలా, రాష్ట్రంలో విజన్ ఉన్న నాయకుడు అంటే చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని నమ్మే 2014లో ఆయన సీఎంగా చేయడం జరిగింది. తర్వాత 2019 వరకు కూడా ఆయన పాదయాత్ర చేస్తూ రాష్ట్రం అంతా పర్యటించి ఒక ఛాన్స్ నాకు ఇవ్వండి, మీ భవిష్యత్తు మారుస్తాను, ఎంప్లాయ్కి సంబంధించిన సమస్యలను తీరుస్తాను, అంతేకాకుండా నిరుద్యోగ సమస్యలు తీరుస్తాను, రైతులకు 3,000 కోట్లు స్థిరీకరణ నిధులు పెడతాను, తర్వాత రకరకాల హామీలు ఏమి కావాలంటే మీకు 1 వీక్లోనే నీకు ఎందుకయ్యా నేను సిపిఎస్ రద్దు చేస్తాను అంటే సిపిఎస్ ఎవరు రద్దు చేయాలో ఆయనకే ఫస్ట్ అవగాహన లేదు. అంటే అంత అవగాహన లేని మాటలతో ప్రజలు నమ్మించగలిగినాడు. ఆ నమ్మకంతో కడప జిల్లా అయితేమి రాష్ట్రం అయితేమి ఎవరికి లేనంత మెజార్టీ అయితే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, గెలిపించారు. ఈరోజు సీట్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన 6 నెలలకే తెలిసిపోయింది ఈయన పరిపాలన అంటే ఏంది, ఈయన ఏ విధంగా పరిపాలన చేస్తున్నాడు, రాష్ట్రం కోసం చేస్తున్నాడా, ఆయన అభివృద్ధి కోసం, ఆయన సహచరుల కోసం పనిచేస్తున్నాడనే తెలిసింది. కాకపోతే ఇప్పుడుండే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అహము తలకెక్కితే ఎట్లుంటుందంటే నేను 30 ఏళ్ళు సీఎం నేనే అనేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి గురించి 175 అంటే 175కు 175కు 175 సీట్లు నాయే అంటే ఓటు వేయాల్సింది ప్రజలు. ఎక్కడ అభివృద్ధి చెందుతుందో ప్రజలు ఆలోచించే ఓటేస్తారు. నీకేదో నీ మాటలు అమ్మి నీకేదో అంత మెజార్టీ ఇచ్చారు కానీ నువ్వు ఓవర్లోకి వెళ్ళిపోయి అంతా నాదే రాజరికము కావాలా అనే వ్యవస్థకు జగన్మోహన్ రెడ్డి ఎట్టపోయినాడో. ఇక్కడ స్థానికంగా వస్తే రాజమల్లు గారు కూడా నేను నా తరం తర్వాత మా అన్న పిల్లలు ఎమ్మెల్యేగా ఉంటారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరనీయను, జెండాను తొక్కేస్తాను అనేసి ఈయన అహంభావంతో మాటలు ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు కూడా. ఎందుకంటే మనం కూడా చరిత్రలు చూసే ఉంటాం. పెద్ద పెద్ద రాజులు పెద్ద పెద్ద కోటలు కట్టుకుంటారు, చుట్టూ పెద్ద పెద్ద గోడలు వేసి కట్టుకుంటారు. నా రాజ్యాన్ని ఎవరు టచ్ చేయలేరు, నా రాజ్యాన్ని కూల్చలేరని. పెద్ద పెద్ద రాజ్యాలు రాజరిక వ్యవస్థలే విచ్ఛిన్నమైపోయి ఈరోజు కోటగూడలు కూలిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అంతకన్నా వీళ్ళేం పెద్దోళ్ళేం కాదు. ఎక్కడికైనా ప్రజలు ఏం చేస్తారంటే అధికారము ఒకరికి ఇస్తారు, తర్వాత అధికారం ఇతను బాగాలేదంటే ఇంకొకరికి అధికారం మారుస్తారు. కానీ ఏదో అధికారం మన చేతిలో ఉంది కదా, మొత్తం మాకే ఉంటుంది, మా చేతిలోనే ఉంటుందని ఆలోచన వీళ్ళు చేస్తున్నారు. ఇంకా ప్రొద్దుటూరు అయితే మరీ ఘోరంగా ఉందమ్మా. ఎందుకంటే 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు రాచమల్లు. గతంలో వరదారెడ్డి గారు 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశారు, ప్రతిపక్ష లీడర్గా ఉన్నారు. కానీ ఈ ప్రొద్దుటూరులో ఇంత అరాచకం కానీ, ఇసుక మాఫియా కానీ, క్రికెట్ బెట్టింగ్ కానీ, గుట్కా కానీ, మట్కా కానీ ఎక్కడ లేదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలా. ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ ఆడే వాళ్ళు మొత్తము రాజమల్లి ఎంటమ్మడే ఉన్నారు. మీరు ఏ ఫోటో అయినా చూసుకోండి, మొత్తం క్రికెట్ బెట్టింగ్ ఉండే వాళ్ళే ఉంటారు. ఇక్కడున్నే క్రికెట్ బెట్టరు, దేశంలోనే నెంబర్ 1 క్రికెట్ బెట్టరు ప్రొద్దుటూరులో ఉన్నారు. అతను ప్రొద్దుటూరులో అడుగు పెట్టాలంటే పోలీస్ వ్యవస్థకు భయపడి ప్రొద్దుటూరు అడుగు పెట్టుకోకుండా ఎక్కడెక్కడో గోవాలోనో, హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, చెన్నైలోనే మకం మార్చి బాంబేలో ఉండే వ్యక్తి ఎప్పుడు వైఎస్ఆర్సీ ప్రభుత్వం వస్తానే ఎమ్మెల్యే పక్కన కూర్చోబెట్టుకొని అతనికి రాజకీయం చూపించి పోలీసులతో సలాం కొట్టించే పరిస్థితి తీసుకొచ్చారంటే ఇంకా ఎమ్మెల్యే ఎవరిని ప్రోత్సహిస్తున్నారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈరోజు క్రికెట్ బెట్టింగ్ అంటే ఆ వ్యక్తి సపరేట్ ఫ్లైట్ తీసిపోయి గోవా తీసిపోయి క్రికెట్ బెట్టర్స్ను దగ్గర 100 కోట్లు ఖర్చు పెట్టి చేసేంత కెపాసిటీకి వెళ్ళిపోయాడంటే ఇంకా ప్రొద్దుటూరులో బూకీలను ఎవరు పెంచి పోషిస్తున్నారో ఇక్కడ ప్రొద్దుటూరు ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రజలందరికీ చెప్పనవసరం ఇప్పుడు ప్రజలందరూ మంచి అవగాహనతో ఉన్నారు. ఈ బూకీలను ఎవరు ప్రోత్సహిస్తున్నారు. తర్వాత ఇసుక చీకట్లో 3 నుంచి 4 వరకు బయటకు ఉంటే ఎవరు అడ్డు వచ్చినా కానీ ఇసుక ట్రాక్టర్లు వాళ్ళ పేర్ల మీద చాలా పేర్ల మీద ట్రాక్టర్ తిరుగుతున్నాయి. బంగారెడ్డి వాళ్ళ అనుచరులు 3కు 2కు 3కు బయట నిలబడాలంటే భయం. చీకట్లో ఎవరైనా వాకియర్స్ కానీ మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళు కానీ ఇంకొకటి దారిలో పోయే వాళ్ళు కానీ
ట్రాక్టర్లు ఓవర్ స్పీడ్తో పోతుంటాయి. ఎవరు కానీ పోలీసులు కానీ ఎవరిని అడ్డుకోవాలంటే పోలీసులపైన దాడి చేసే పరిస్థితి. ఈరోజు చూస్తే కన్నా గత 2 నెలల కిందటే ఎస్ఐ గారు ఇసుక ట్రాక్టర్ పోతారని ఇసుక ట్రాక్టర్ని ఆపితే ఇసుక ట్రాక్టర్ని ఆపితే ఆ ఎస్ఐ మీద దాడి చేసే పరిస్థితి. ఇప్పుడు వరకు కూడా ఎస్ఐ గారి మీద ఎవరు దాడి చేశా అని కనుక్కోలేని పరిస్థితిలో పోలీసులు ఉన్నారు. ఎమ్మెల్యే అనుచరులే చేశా అని మొత్తం కోడై కూస్తుంది పబ్లిక్ అంతా. కానీ ఆ ఎస్ఐ మీద దాడి చేసిన మాత్రం ఇంతవరకు కనుక్కోలేకున్నారు. అది ఇక్కడ పరిస్థితి, పొద్దుటూరు పరిస్థితి అండి. మీరేమో ఇన్ని అరాచకాలు అక్రమాలు జరుగుతున్నాయి అని అంటున్నారు, వాళ్ళేమో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను 1300 కోట్లు వెచ్చించి ప్రొద్దుటూరు అభివృద్ధి, నీళ్లు కానీ లేకుంటే పైప్ లైన్స్ కానీ రోడ్లు కానీ ఇలాంటి మౌలిక వసతులన్నీ చేయించాం మేము అని వాళ్ళు గట్టిగా వాదించి చెప్తున్నారు. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? అసలు వాళ్ళు చెప్తారంటే కన్నా నిజంగా నవ్వు వస్తుందమ్మా. ఈ విషయంలో మాత్రం ప్రొద్దుటూరులో అభివృద్ధి అంటున్నారు కదా. మీరు వచ్చింటే చూసింటారు, ఈ ఇరుకు రోడ్డులో మధ్యలో డివైడర్ ఆల్రెడీ చిన్న డివైడర్ ఉన్నది, అది కొట్టేసి ఒక డివైడర్ కట్టినారు. అదొక 2 అడుగులు పోయింది. మైదుకు రోడ్లో బాగుండే డివైడర్ను కొట్టేసి అదొక డివైడర్, మళ్ళా డివైడర్ అదే షేప్లో కట్టినారు. డివైడర్లు కట్టడము, దానికి పూతలు వేయడము, దానికి రంగులు వేయడము, ఇది అభివృద్ధి అంటారా? ఇంకొకటి ఇట్లా పోతే కినా మన ఎర్రగుంట రోడ్లో అమావాస్యల కాడి నుంచి డివైడర్ కట్టేసి లైట్లు వేశారు. ఆ లైట్లు ఎవరి కోసం వేసింది ఏమైకు అంతా మొత్తం అందరూ తెలుసు, పొద్దుటూరు ప్రజలకు కానీ అక్కడ కానీ. వాళ్ళు షాపింగ్ మాల్ కట్టుకున్నారు, షాపింగ్ మాల్ పోయేదానికి రోడ్డు వెడల్పు చేసుకున్నారు. మరి ఇక్కడంతా రోడ్డు వెడల్పు చేయలేదే. కేవలం వాళ్ళకి ఎక్కడ ఉపయోగం ఉంటుందో, ఎక్కడ డబ్బులు వస్తాయో అక్కడ మాత్రమే రోడ్డు వెడల్పు ఒక్క రోడ్డు చేశారు, డివైడ్ చేసి రంగులు వేశారు. అభివృద్ధి అంటే రంగులు వేసేది కాదమ్మా. అభివృద్ధి అంటే కన్నా ఎట్లుంటుందన్నా, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అంటే కన్నా ఒక విజన్ ఉన్న నాయకుడు. రాష్ట్రము 2020 అని ఒక విజన్ పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, మనం ఇప్పటి నుంచి ఇక్కడ పునాది వేస్తే ఆ పునాదులు ఎప్పటికీ మనం ఇల్లు కట్టాలి, ఎప్పుడు మనం పొలాలు అందాలి, ఎప్పుడు మనకు రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది, ఆ విజన్లో పోవాలి. కానీ ఊరికి ఈరోజు రంగేస్తారు, మళ్ళీ 2 నెలలకు మార్చాలా? ప్రొద్దుటూరు అభివృద్ధి చేసింది ఏం లేదు. ఆల్రెడీ ఉండే రోడ్లు అట్లే ఉన్నాయి. ప్రొద్దుటూరు అభివృద్ధి అంటే ఏంటంటే, ఇంతకుముందు ఎక్కడ ఇల్లు ఉండేది మా నాన్నకు మా అబ్బాయి ఇచ్చినాడు, మా అబ్బకు మా ముద్దబ్బ ఇచ్చినాడు. మా ఆస్తులు మాయే కానీ మేము సొంతంగా చేసుకుంటే మా ఇల్లు మాకు ఈరోజు కొలత వేసి కొలతకు అడుక్కు ఇంతని ఈరోజు మాతో ట్యాక్స్ రాబడుతున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన కూడా సీఎంగా చేశారు, ఇంకా మంచి నాయకులు సీఎంగా చేశారు. కానీ చెత్త పన్ను ఎక్కడ లేదమ్మా. ఏ నాయకుడికి చెత్త పన్ను అయితే ఆలోచన ఎవరికి రాలేదు. కేవలము చెత్త పన్ను ఆలోచన వచ్చింది ఈ చెత్త ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికే. ఈరోజు మాతో చెత్త పన్ను రాబడుతున్నారు, ఇల్లులు కొలత వేసినారు, బాత్రూమ్ కొలత వేసినారు. మా దగ్గర నుంచి పన్నుల రూపంలో రాబట్టిన అమౌంట్తోనే ఈరోజు ఈ మున్సిపాలిటీ ఫండ్తోనే నువ్వు వేసినావు. కానీ నువ్వు మన జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కానీ మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడి నుంచి బడ్జెట్ ఏం తీసుకొచ్చి వేసింది ఏం లేదు. నువ్వు వేసిన శిలాపలకాలన్నీ అట్లే ఉన్నాయి. చూపిమంటే మొత్తం చూపిస్తాం, అవి బూజు పట్టే మళ్ళీ పైలిపోతే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ శిలాపలకం వేసే పరిస్థితి. కానీ ఏదో అంటారు చెల్లికి మళ్ళీ పెళ్ళి అన్నట్టు వేసిన శిలాపలకాలే మళ్ళీ వేస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి అంతే శూన్యము. ప్రజలందరూ గమనించారు, అభివృద్ధి లేదు. నువ్వు ఈరోజు ఎక్కడ కానీ వార్డులో తిరుగుతుంటే ప్రజలలో నుంచి ఎందుకు వచ్చారా స్వామి ఈయన మళ్ళీ వైసీపీ వాళ్ళు ఇసురు మోసపోయినాము, మళ్ళీ ఎందుకు వచ్చారు మా వీధిలో లేక అనే పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు. ఈరోజు ప్రొద్దుటూరులో ఏ విధంగా భయపెడుతున్నావు ఏం కథ అంటే కినా ఇంకా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఈరోజు ప్రొద్దుటూరు అనేది బీసీలు ఎక్కువగా ఉన్న కడప జిల్లాలోనే ప్రొద్దుటూరులో బీసీలు ఎక్కువ ఉన్నారు. దగ్గర 150,000 మంది బీసీలు ఉన్నారు. 2,40,000 ఓట్లలో 1,40,000 మంది 150,000 మంది బీసీలు ఉన్నాం. బీసీలో ఉంటే గినా నిన్ను ప్రశ్నిస్తానని చేనేత వర్గం ఎక్కువ ఇక్కడ ప్రొద్దుటూరులో. నిన్ను ప్రశ్నిస్తానని నీ అరాచకులను ఎత్తి చూపిస్తున్నానని నీతో పాటే తిరిగి నీ గెలుపు కృషి చేసినటువంటి నందం సుబ్బయ్యను నువ్వే పెళ్లి చేసినారు. ఎమ్మెల్యే గారే వాళ్ళు పెళ్లి చేసినారు. నీకు ఆయనకు సరిపోలేదనేసి నిన్ను ప్రశ్నించాడు, నీ ఇసుక దందాన్ని ప్రశ్నించాడు, నీ మట్కాను ప్రశ్నించాడు, నువ్వు ఇంట్లో చేసే గ్యాంబ్లింగ్ను ప్రశ్నించానే నందం సుబ్బయ్యను అతి కిరాకంగా పట్టపగులు నరికి చంపేసినారు. దాంతో మీ బామర్ది పాత్ర ఉంది అనేసి మీ పాత్ర అనేసి ఆల్రెడీ ఎఫ్ఐఆర్లు కూడా కట్టమని వాళ్ళ భార్య కూడా ఎన్నో రోజుల నుంచి డిమాండ్ చేస్తుంది. ఢిల్లీకి పోయి వచ్చారు, బీసీ కమిషన్ కలిసి వచ్చారు. ఇదంతా జరుగుతూనే ఉంది. ఈరోజు ఏ మగం పెట్టుకొని బీసీలో ఓట్లను ఏ మగం పెట్టుకొని బీసీ ఓట్లు అడుగుతున్నారో మాకు అర్థం కావడంలే. ఈరోజు చూస్తే గిన బీసీలకు వైసీపీ ప్రభుత్వంలో ప్రాయత శూన్యమైపోయింది. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తా. ఇదే బీసీ ఇక్కడ రమేష్ యాదవ్ అనే వ్యక్తి బీసీ, అతనికి ఎమ్మెల్సీగా చేయడం జరిగింది ఎవరు జగన్మోహన్ ప్రభుత్వంలో. కానీ ఈ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారిని ఇంతవరకు
ఎక్కడ మీటింగ్ జరిగినా ప్రొద్దుటూరులో ఎక్కడైనా చూపించమనండి. ఒక సభలో కానీ ఒక మీటింగ్లో కానీ అతన్ని మీటింగ్ పిలిచడం కానీ అతన్ని గౌరవంగా కూర్చోవడం కానీ ఎక్కడ చేయాలి. ఎందుకంటే బీసీలు అంటే చిన్న ఊపు, వాళ్ళ పక్కన బీసీలు కూర్చోకూడదు, నిలబడే ఉండాలా. ఏదన్నా మేము రాజ్యాధికారం మాకు కావాలని ప్రశ్నిస్తే గినా రాజకీయంగా ఇక్కడ ఊళ్ళోనే తిరగకూడదు, హుకుం జారీ చేస్తారు. ఇంకా ఏమనంటే గినా అతను నందం సుబ్బయ్య చంపిన అంధకులందరూ బ్యాక్ సైడే ఉంటారు. అంటే నా నా బలం చూడండి, నేనంటే ఏందో నా భయపెట్టే విధంగా ప్రజలను భయపెట్టాలి బీసీల ఉద్దేశంతో ముద్దాయిలంతా వెనకాల ఉంటారు. అదే ముద్దాయిలు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్కు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసినారు. ఆయన లిస్టు సహా ఎవరెవరు నన్ను బ్లాక్మెయిల్ చేశారని ముద్దాయిల పేర్లు కూడా రాసిచ్చారు. ఇంతవరకు యాక్షన్ లేదు. అంతెందుకు, ప్రొద్దుటూరులో మున్సిపల్ కమిషనర్ బీసీనే, ఆమెను కేవలం చైర్కు మాత్రం పరిమితం చేసినారు. కానీ ఆమెకు ఎటువంటి రాజకీయ హక్కులు కానీ ఆమెకు రావాల్సిన కమిషనర్గా ఆమెకు ఉండే మున్సిపల్ చైర్మన్గా ఉండే హక్కులు ఏంటి అని ఆమెకు రాజ్యాధికారం చేతికి ఇలే. మా బీసీల పరిస్థితి ఎట్లుందంటే వైసీపీ ప్రభుత్వంలో కేవలము ఇంకొకటి పద్మశాలి చైర్మన్ కూడా ప్రొద్దుటూరే, బీసీలకి మన ప్రొద్దుటూరుకే ఇచ్చారు. డైరెక్ట్లు అయితే కన్నా 7-8 మంది ఉన్నారు. నాటికల మండలి డైరెక్టర్లు అయితే ఏమి రకరకాల డైరెక్ట్లు 5-5 మంది ప్రొద్దుటూరులు ఇచ్చారు. కేవలం ఏమంటే కన్నా రాజ్యాధికారం లేని పోస్టులు మాత్రం బీసీలకు ఇస్తారు వైసీపీ వాళ్ళు. వాళ్ళు ఎక్కడ కనపడరు, కూర్చునేదానికి చైర్లు ఉండవు. ఏమనంటే కన్నా మా ప్రభుత్వంలో బీసీలకు ఇది చేసినాం అది చేసినామంటారు. బీసీలు చేసింది తెలుగుదేశం పార్టీ పుట్టిందే బీసీల కోసం పుట్టింది. గతంలో రామారావు గారు గతంలో బీసీల కోసమే పార్టీ పెట్టారు. బీసీలు వెన్నుముకగా తెలుగుదేశం పార్టీకి నిలబడినారు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా నిలబడి ఉన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో అయితే ఏం చేసింది అయితే ఏం లేదు. బీసీలు ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. పొద్దుటూరులో ఈశ్వరి నువ్వేదో ఎంత అహంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగరనేని ఎంత అహంగా భావనో నేను ఖచ్చితంగా ఇంట్లో అయితే మాజీని చేసి ఇంట్లో కూర్చోబెట్టడం ఖాయం రాచమల్లి గారిని. అయితే ఇంకొక విషయము, ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మేము మాట్లాడుతున్నాం చాలామందితో, మాకు ఎక్కడ యువత అనేది చాలా తక్కువ కనబడింది. ఎందుకని ఈ పరిస్థితి ఇక్కడ? మంచి పాయింట్ అడిగారమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఈ పొద్దుటూరులో చాలా ఒక 10-15 ఏళ్ళ నుంచి యువత రాజకీయంగా ఎందుకో దగ్గర రావట్లేదు. ఏదైనా దేశం బాగుపడాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా, మన వీధి బాగుపడాలన్నా, ఏది బాగుపడినా కానీ ఫస్ట్ యువతనే. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లో కూడా ఇప్పుడు కొత్త ఓట్లు ఎక్కారు కదా, చాలామంది యువతే ఓట్లు ఎక్కించుకున్నారు. కానీ రాజకీయంగా ఎందుకో ముందుకు రావాలి. ఎక్కడైనా కానీ మనకు రాజకీయంగా యువత ముందుకు వచ్చినప్పుడే వాళ్ళకు ఉండే తెలివితేటలు కానీ వాళ్ళు చదువుకునే వాళ్ళకి కానీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రావాలి. ఇక్కడ ప్రొద్దుటూరులో కూడా సీనియర్లు చాలామంది ఉన్నారు. కానీ ఆ యువత మరి ముందుకు ఎందుకు రాలేదని ఆలోచించే పరిస్థితి. ఎందుకంటే ఈరోజు కూడా నాకు వాస్తవంగా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఈరోజు ముందుకు వచ్చాను. నేను గతంలో 2020లో నేను ఆర్ట్స్ కాలేజీని మన కాలేజీలో ఆర్ట్స్ కాలేజీ చైర్మన్గా నేను ఎన్నుకోబడ్డాను. అప్పుడే ఎలక్షన్లో నేను పార్టిసిపేట్ చేసి గెలిచడం జరిగింది. అంటే ఆ రోజు నుంచి ఎలక్షన్ నాకు ఇంట్రెస్ట్, అంటే ప్రజలకు సేవ చేయాలి అని. ఈ 2020లో నేను ఎంటర్ అయినా రాజకీయాలకి ప్రత్యక్షంగా, ముందు పరోక్షంగా ఉన్నాయి. కానీ అప్పుడు కూడా రాజకీయాలు రాకముందే నేను ట్రాక్టర్ పెట్టి, అప్పుడు కరోనా వచ్చింది 2001 వచ్చినప్పుడు నేను కరోనా ట్రాక్టర్లు పెట్టి కూరగాయలు కానీ మా వార్డులో మెంబర్స్కి అందరికీ నేను సాయం చేసినాను. అంటే నాకు రాజకీయాల కన్నా ఫస్ట్ వాళ్ళకి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. మళ్ళీ తర్వాత ఆటోమేటిక్గా ఒక పార్టీని ఉండాలి, అందులో నారా లోకేష్ గారు యువత ముందుకు రావాలి, యువత ఉంటేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అనే మాటతో నేను నారా లోకేష్ గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన మాట మీదతో ఈరోజు వచ్చాను పార్టీలో. నేను ఈరోజు 2024 కదండి, నేను 2020లో ఎంటర్ అయితే ఈరోజు నా మీద 14 కేసులు ఉన్నాయి. నేను ఎక్కడ గొడవ చేయలేదు, ఎక్కడ ఎలక్షన్లలో గొడవ పడినాను కాదు, వార్డుల్లో గొడవ పడినాను కానీ నేను సౌమ్యునిగా పేరుంది ప్రొద్దుటూరులో. కేవలం ఏమంటే ఈ అధికార పార్టీ చేస్తున్న దురాఘాతాలను, అధికార పార్టీ చేస్తున్న దాడులను, వీళ్ళపైన ఎక్కడైనా పోరాటం చేయాలంటే ముందుండే వ్యక్తి నల్లబోతుల నాగరాజు. కాబట్టి నెలకు ఒక కేసు, సంవత్సరానికి కనీసం 5-6 కేసులు పెట్టుకుంటే ఈరోజు 14 కేసులు పెట్టినారు. అంటే రాజకీయంగా ముందుకు వస్తే గినా, ప్రజలకు సేవ చేయాలంటే గినా కేసులు పెట్టుకోవాలన్న పరిస్థితి దాపరించింది ఈ ప్రభుత్వంలో. ఇంతమంది ఎక్కడ కేసులు లేవు. ప్రొద్దుటూరులో ఎక్కడన్నా ప్రతిపక్ష నాయకుడి మీద దాడి చేసిన చరిత్ర ఇన్నాళ్ళు అవుతుంది కదా, ప్రతిపక్ష నాయకుడి ఇళ్ళ మీద దాడి చేసిన లేదు. తర్వాత తెలుగుదేశం పార్టీ జాతీయ ఆఫీసు మీద దాడి చేసిన రోజులు లేవు. తర్వాత ఎక్కడ ప్రతిపక్ష నాయకులు ఉన్నారో, ఎక్కడ ప్రశ్నిస్తున్నారో, ఎగ్జాంపుల్ చూసుకుంటే కన్నా అయ్యన్న పాత్రుడు గారు ఇంటిపైన దాడి చేసినారు, పట్టాభి రామ్ గారు ఇంటిపైన దాడి చేశారు. డైరెక్ట్ ఇంటిపైకే అల్లరి ముగ్గులను పంపించడము, ఇల్లు పడగొట్టడము, వాళ్ళ ఇంట్లో ఉంటే మహిళలు కానీ పిల్లలు కానీ ఎట్లాగా అంటే దుష్పాసలు రావడము, ఏ విధంగా ఉంటే ఆ విధంగా వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేశారు. ఈరోజు ప్రజలు ఎట్టున్నారంటే అధికారం చేతికిస్తే అభివృద్ధి చేస్తారని అధికారం చేతికిస్తారు.
అధికారం చేతికుంది ఇది కదా, పోలీసు వ్యవస్థను దగ్గర పెట్టుకున్నాం కదా, పోలీసులు మనం చెప్పుడు మాటలు వింటారు కదా అని ఈరోజు కనపడినవాడు జెండా, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకునే కేసే మిస్ అయ్యి పొరపాటున పచ్చగుడ్డ ఏదైనా తుండు భుజం మీద వేసుకునే వీడు తెలుగుదేశం పార్టీ రాని వీరి మీద కేసు పెట్టే పరిస్థితి దాపరించింది రాష్ట్రంలో. ఇప్పుడు యువగళం అన్నారు. ఈ విషయానికి వస్తే నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలంటూ చెప్తున్నారు. ఆ ఉపాధి అవకాశాలు, ఆ ఉద్యోగాలు ఎలా? రాష్ట్రం అప్పుల్లోనే ఉంది ఇప్పుడు చూసుకుంటే. అది ఎట్లా అందించగలరని మీరు అనుకుంటున్నారు? రాష్ట్రం అప్పుల్లో ఉందంటే కన్నా చంద్రబాబు నాయుడు గారు గతంలో 14 ఏళ్ళు సీఎంగా చేశారమ్మా. 14 ఏళ్ళు సీఎంగా చేసినా 2019 ముందు 2 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో 9 లక్షల కోట్లు అప్పు చేసినాడు. అంటే గతము ఎన్ని సంవత్సరాలు జరిగింది, నువ్వు ముఖ్యమంత్రి అయినాక 5 సంవత్సరాల్లో 9 లక్షల కోట్లు అప్పు చేసినావే అంటే నువ్వు అప్పు చేసి డబ్బులు పంచుతున్నావు. ఎక్కడైనా కానీ అభివృద్ధి అంటే కన్నా సర్క్యులేషన్ చేయాలి, అంటే ఆర్థిక వనరును డెవలప్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. తిరుపతిలో అమర్ రాజా బ్యాటరీ సంస్థ ఒకటి ఉంది. అది 10,000 కోట్ల ప్రాజెక్టు. ఈ వైసీపీ గవర్నమెంట్ వస్తానే వాళ్ళకి సరిపోలేదని అతని మీద ఒత్తిడి చేయడము, అతని మీద రైట్ చేయడము. అతని లాస్ట్కి ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ రాష్ట్రంలో కొత్త కంపెనీలు రావడం కానీ ఉన్న కంపెనీలను కాపాడుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, నేను వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతాను, వేరే రాష్ట్రానికి పోయాడు. అదే స్టేట్మెంట్లో ఆయన ఒక మాట చెప్పారు, ఆయన సంవత్సరానికి 750 కోట్లు జీఎస్టీ కడతాడంట. అదే జీఎస్టీతో ఈరోజు రాష్ట్రంలోని పోలీస్ వ్యవస్థకంతా శాలరీస్ వెళ్ళిపోతున్నాయంట. అంటే ఎగ్జాంపుల్ ఊరికే, అంటే అంత బడ్జెట్, శాలరీస్ పోయే బడ్జెట్ నేను జీఎస్టీ రూపంలో నేను కడతాను. ఈరోజు ఈ ఫ్యాక్టరీలు లేకుండా భయపడించి మీరు గమనించండి, ఒక మంచి ఫ్యాక్టరీ ఇంతవరకు రాష్ట్రంలో తీసుకురాలే. ఉండే ఫ్యాక్టరీలన్నీ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయినాయి, కొత్త ఫ్యాక్టరీ రావాలంటే భయపడుతున్నాయి. కానీ యువగలం పేరుతో నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు కదా, ఈ 5 సంవత్సరాల్లో ఒక ఉద్యోగం రాలే. జగన్మోహన్ రెడ్డి గారు యువతకు ఒక ఉద్యోగం కల్పిలా. ఆయన పాదయాత్ర చేసినప్పుడు కానీ క్యాన్వాస్ చేసినప్పుడు కానీ నన్ను గెలిపించండి, యువతకు 10 సంవత్సరం జాబ్ క్యాలెండర్ కొడతా, 10 సంవత్సరం జనవరి 1న పెండింగ్లో ఉన్న ఉద్యోగాలు 2,30,000 ఉద్యోగాలను మీకు 10 సంవత్సరం జాబ్ క్యాలెండర్ రూపంలో వదులుతా అన్నాడు. ఇప్పటి వరకు ఒక పోలీసు ఉద్యోగం వదలలా, ఒక డిఎస్సి వదలలా, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడ ఏది చూసుకుంటే ఒక ఉద్యోగం కూడా వదలేని పరిస్థితి ఉన్నారు. కాకపోతే నువ్వు ఉద్యోగం వదలలే, ఈరోజు యువత చదువుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఆస్తులు అమ్ముతున్నారో, భూములు కుదవబెట్టుకున్నారో, ఎన్ని తిప్పలు పడినా బిడ్డను చదివించుకుంటే ఉద్యోగం చేస్తాడు, మాకు వయసు అయిపోయినాక మమ్మల్ని సాగుతారనే ఉద్దేశంతో బిడ్డను చదివించుకుంటారు. ఈరోజు ఉద్యోగాలు రాక వాళ్ళ బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు మహాలు చూడలేక ఈరోజు రాష్ట్రంలో 500 పైచిలకు మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకా కొందరు మత్తుకు బానిసలై ఈరోజు డ్రగ్స్ విపరీతమైన రాష్ట్రంలో దొరుకుతుంది. మత్తుకు బానిసలై యువత మత్తుకు బానిసలైపోయి సర్వనాశనం అయ్యే పరిస్థితి, ఉద్యోగాలు లేవు. అదే లోకేష్ గారు ఒకటే మాట చెప్తున్నారు, యువగలం పాదయాత్రలో 20 లక్షల ఉద్యోగాలు రూపకల్పన చేశాము మేము, మీకు అందరికీ ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది. గతంలో మీకు ఉద్యోగాలు లేకుంటేనా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి ఉద్యోగం ఇప్పించే బాధ్యత మాది తీసుకుంటామని చెప్పి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితి. ఈయన వచ్చినాక ఆ నిరుద్యోగ భృతి కూడా లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మీ బిడ్డలు మీకు చదివించండి, మీ బిడ్డలకు ఉద్యోగం వచ్చేంత వరకు సాగే బాధ్యత నాది, ఉద్యోగం ఇప్పించే బాధ్యత నాది. 20 లక్షల ఉద్యోగాల రూపకల్పన చేస్తాం, కొత్త పరిశ్రమలు తీసుకొచ్చాం. ఎక్కడైతే మనం ఉద్యోగాలు లేవు, ఎక్కడైతే మనకు ఫ్యాక్టరీలు కావాలనో అన్ని చోట్ల ఫ్యాక్టరీలు పెట్టేసి ఉద్యోగాలు అయితేమి ఫ్యాక్టరీలు అయితేమి ఏ విధంగానే కానీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, అంతవరకు మిమ్మల్ని సాగే బాధ్యత నాది అంటూ ఈరోజు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి వదలడం జరిగింది. తల్లి వరదరాజు రెడ్డి గారు, రాచమల్లు వరప్రసాద్ రెడ్డి గారు, ఈ ఇద్దరి గురించి చెప్పమంటే మీరు ఎలా చెప్తారు? వరదారెడ్డి గారు గుడ్ పర్సన్. ప్రజలు ఈరోజు సర్వే పెడితే కన్నా ప్రజలు స్వచ్ఛందంగా కోరుకుంది వరదారెడ్డి గారిని. రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారి గురించి చెప్పనవసరం ఏం లేదు, మొత్తం ప్రజలంతా కోడే కూస్తున్నారు. ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్పాలా, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీల పరిస్థితి పొద్దుటలో వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఎట్టుందంటే ఇక నా వార్డు 10వ వార్డు, ఇక్కడ స్థానికంగా నా వార్డులో దళితులు ఉన్నారు, ఒక 300 కుటుంబాలు. వాజ్పేయి నగర్ అంటారు దాన్ని. సపరేట్ అప్పుడు మురికాలువలు కంబ చెట్లు ఉన్నాయి, వాళ్ళు అక్కడ స్థానికంగా 25 ఏళ్ళు 30 ఏళ్ళ కిందట గుడిసెలు వేసుకుని ఉన్నారు. అది వేరే రేట్లు వచ్చేదానికి ప్రైవేట్ ప్రాపర్టీ వాళ్ళందరూ వచ్చారు, కోర్టుకు వేసుకున్నారు. ఓకే ఖాళీ చేయమన్నారు. ఖాళీ చేయాలంటే కన్నా ప్రజలు ఏమడిగారంటే ఎమ్మెల్యే గారు పోయారు, మీరు ఖాళీ చేయండి అమ్మా అని. అయ్యా మాకు ఇల్లు లేదేం లేదు, ఇప్పుడు ఆల్రెడీ ఇల్లు ఇస్తామని చెప్పారు కదా, మాకు ఇల్లు ఇప్పిందంటే సరే నేను ఇల్లు ఇప్పించే బాధ్యత నాది, 2 నెలల్లో మీకు ఇల్లు కట్టిస్తాను, అంతేకాకుండా ఆ ఓనర్లతో యజమానులు ఎవరన్నా 2 లక్షల రూపాయలు డబ్బులు ఇప్పిస్తాను,
అనేసి మాట చెప్పి ఈరోజు వాళ్ళందరినీ ఖాళీ చేపించేసి వాళ్ళు తలో దిక్కుకు ఇల్లు లేకుండా, ఎందుకంటే ఇక్కడ దళితులకు చాలామంది ఏమంటారంటే కదా, మనం కొద్ది చోట్ల ప్రదేశాల్లో ఇల్లు ఇవ్వాలంటే వాళ్ళు చెప్పుకునే బాధలే. మేము దళితులు మాకు ఇల్లు ఇవ్వమంటే కానీ ఇల్లు ఇవ్వని పరిస్థితి, మాకు సొంతం ఇల్లు కట్టిస్తే వెళ్ళిపోతామంటే కానీ వాళ్ళని నమ్మించి 2 లక్షల రూపాయలు డబ్బులు ఇప్పిస్తారని చెప్పి వాళ్ళు పోయి అన్నీ ఖాళీ చేసినాక ఇల్లు అంతా పడగొట్టినాక, అయ్యా మీరు ఆ రోజు చెప్పినారు మాకు ఇల్లు ఇప్పిస్తామన్నారు, ఇంతవరకు ఇల్లు ఇప్పిలా 5 నెలలు 6 నెలలు అవుతుంటే కన్నా నీకు ఇల్లు ఇప్పించలేదు ఏం లేదు అంటే వాళ్ళు కొద్దిగా మీరు ఇట్లా చేయకుంటే ఎట్లా అని ప్రశ్నించినందుకు మీ ఓట్లు ఉండే ఓట్లు 300 ఓట్లు మా ఎంటికతో సమానం అని పబ్లిక్లో ఎంటిక నిసిరి చేసిన పరిస్థితి ఎమ్మెల్యే గారిది. ఈరోజు దళితులు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు మా బీసీ నాయకుడిని ప్రశ్నించడం చంపినాక బీసీని నమ్మే పరిస్థితి లేదు. అందరూ మనసులో పెట్టుకున్నాం. కాకపోతే ఎందుకంటే బీసీలు సౌమ్యంగా ఉంటారు ఇక్కడ ప్రొద్దుటూరులో, ఎక్కడ ఎవరు జోరిపోయేవాళ్ళు కాదు. కానీ ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు మాత్రం బుద్ధి చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాచమల్లి గారిని ఓడించడానికి బీసీలు కానీ ఎస్సీలు ఎస్టీలు కానీ సిద్ధంగా ఉన్నారమ్మా. మీరు అన్నట్టు అమ్మా, ఇప్పుడు బీసీలు కొద్దిగా ప్రొద్దుటూరు రాజకీయంగా వెనుకబడి ఉన్నాం. ఎందుకంటే రాజకీయం అంటే గతంలో మనిషిని చూసి ఆయన సేవను చూసి ఓట్లు వేసే పరిస్థితి ఉండే. ఈ 5 ఏళ్లలో మొత్తం తలకిందులు అయిపోయింది. ఈరోజు వాళ్ళు అధికారాన్ని ఉపయోగించి ఆర్థిక బలంతో ఎక్కడైనా మేము గెలిచాలా అనే ఆలోచన ఎక్కడ చేశారో అక్కడ ఓటుకు మన ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి. ఒకటి ఇక్కడ కొత్తపల్లి పంచాయతీలో రీసెంట్గా ఒక 6 నెలల కిందట ఎన్నికలు జరిగాయి. చిన్న ఒక వార్డుకు జరిగింది. ఓటుకు 40,000 ఇచ్చారంటే మీరు నమ్ముతారా? ఇక్కడ ఓటుకు 40,000 ఇచ్చారు. ఒక ఓటుకు 40,000 ఇచ్చినా కానీ డబ్బులు ఉంది, కానీ నేను డబ్బులు విపరీతంగా పంచుతా, ప్రజలు ఎట్లయినా నా డబ్బుల కోసం ఓట్లు వేస్తారు అనుకున్నారు. కానీ ప్రజలు అక్కడ ఓడిచ్చారు. ఓటుకు 40,000 డబ్బులు ఇచ్చా కానీ ప్రజలు ఓడిచ్చేశారు అక్కడ. ఈరోజు మా వార్డులలో 200, 3,000, 400, ఎందుకంటే వాళ్ళ కూలి పని పోకుండా ఇంటికాడ ఉండేందుకు 200, 300 మామూలుగా కామన్గా జరుగుతున్నది. అంతే, తెలియక పోతున్నది ఓటుకు పంచేది. ఈరోజు చూస్తే నా సొంత వార్డులో ఓటుకు 2,000 డబ్బులు నన్ను ఓడించేదానికి, చీర, ముక్కు పుడకలు, ఇంకా 3 గ్రాములు బంగారు కమ్మలు ఇచ్చారండి. 3 గ్రాములు అంటే దగ్గర 15,000 రూపాయలు అవుతుంది. అంటే ఒక వార్డులో దగ్గర 1.5 2 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక్కడ ఉండే 41 వార్డుల్లో ఎంత ఖర్చు పెట్టారో ఆలోచించండి. ఈరోజు గతంలో రాచమల్లి గారు ఆయన అఫిడవిట్లో నాది 1,00,00,000 చిల్లరో 1,40,000 ఎంతో చూపించాడు ఆయన ఆస్తి. ఆయన పబ్లిక్ మీటింగ్లోనే అనౌన్స్ చేశారు, నా ఆస్తి ఈరోజు చూస్తే నాది 150 కోట్లని. అంటే ఈ 5 ఏళ్ళలో 150 కోట్లు ఎట్ట సంపాదించాడో ఆయన దానికి సమానం చెప్పాలి ఫస్ట్. అంటే అక్రమంగా సంపాదించావా, లేకపోతే నీకు స్వచ్ఛందంగా ఏమైనా వచ్చి ప్రజలు వచ్చేమని ఇంట్లో డబ్బులు ఇచ్చిపోయారా? ఈరోజు ఏ పని చేయాలనే కానీ కమిషను. ఒక ఇల్లు మనం ఒక సాధారణ వ్యక్తి ఒక 3 లక్షలు 4 లక్షలు ఇల్లు కట్టాలంటే వాళ్ళకి 50,000 కమిషన్ ఇవ్వాలి పరిస్థితి. అధికారులు వాళ్ళ సైడే ఉంటారు, మొత్తం పరిమాణం అంతా వాళ్ళ సైడే ఉంటారు. వాళ్ళు చెప్తే కానీ పని జరగదు, చెప్పినా డబ్బులు ఇవ్వాలి. ఈరోజు డబ్బులు 1,000 కోట్లు సంపాదించినారు. ఈరోజు దగ్గరగా 1000 నుంచి 1,100 కోట్లు సంపాదించారు ఇక్కడ ప్రొద్దుటూరులో. ఎమ్మెల్యే గారు సంపాదించారనేసి ప్రజలందరూ అనుకుంటారు, నేను అనేది కాదు, ప్రజలంతా అనుకుంటున్నారు. ఈరోజు ఇంకా 5 గ్రాముల కమ్మలు పంచుతారంట, బంగారు కమ్మలు. ప్రజలకు ఒకటే ఇస్తున్నాం సందేశం. వరదాడి గారు 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసినారు. ఇంతవరకు వరదాడి గారి పైన ఒక మచ్చ లేదు, ఒక అవినీతి ఇదిగా లేదు అతని పైన. ఈరోజు ప్రజలందరూ వరదాడి క్యాన్వాస్ స్టార్ట్ చేస్తున్నారంటే, టికెట్ వచ్చిందంటే అందరూ హర్షించి స్వచ్ఛందంగా ఎక్కడ ఏ వార్డు పోయినా కానీ 100,000 మంది ఆయనతో పాటు క్యాన్వాస్ చేస్తూ ఉన్నారు. అతను ముందర మైక్ పెట్టుకొని చెప్పుకుంటూ పోతే నా వెనకాల వాళ్ళందరూ వాళ్ళు కూడా అతను ఏ విధంగా కష్టపడాలి, ఎమ్మెల్యే కావాలని ఎట్లా ఆలోచిస్తున్నారో ప్రజలు కూడా ఎమ్మెల్యే చేయాలి మేము వరదాడి గారిని ప్రొద్దుటూరులో. ఎందుకంటే ప్రొద్దుటూరు ప్రశాంతంగా ఉండాలి. ప్రొద్దుటూరులో ఎక్కడ ఇంతవరకు 30 ఏళ్ల చరిత్రలో ఒక హత్య జరిగిన రోజు లేదు, రాజకీయ హత్య ఇంతవరకు జరగలే. ఎప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చినా 6 నెలలకే హత్య చేసినారు మా బీసీ నాయకుని. కాబట్టి ఈ వరదాడి రావాలి. ప్రొద్దుటూరు ప్రజలంతా ఏం కోరుకుంటుంటే ప్రశాంతంగా వాతావరణం ఉండాలంటే ప్రొద్దుటూరులో వరదాడి గారు రావాలి. ఈ ప్రశాంత వాతావరణం భంగం కల్పించే వ్యక్తి ఎవరంటే కానీ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు. అతనికి ఇంకా పులి స్టాప్ పెట్టేసి ఆయన ఇంటికే పరిమితం చేయాలా. కాబట్టి వరదాడిని గెలిపించాలని ప్రొద్దుటూరు ప్రజలందరూ ముక్తవాన్ని కోరుకుంటున్నారు. మహిళలు అయితే ఏమి మంచి సంక్షేమ పథకాలు పెట్టారు చంద్రబాబు గారు. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరి తీరుతుంది ప్రొద్దుటూరులో. చూశారు కదా నల్లబోతుల నాగరాజు గారు మాట్లాడినటువంటి ప్రస్తుత రాజకీయాల మీద స్పందించిన విధానం. యువతకు అవకాశాలు లేవు, అరాచకాలు అన్యాయాలు జరుగుతున్నాయి. ప్రజలు కోరుకునే వ్యక్తి మంచి పాలన ఉండాలని కోరుకుంటారు ఎప్పుడైనా. అలాంటి వ్యక్తి అధికారంలోకి రావాలి, అది జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ప్రజలకు మంచి జరిగేలా అధికారంలోకి ప్రజలకు మంచి చేసే అభ్యర్థులే రావాలని మనం కూడా కోరుకుందాం.